ఓం నమ శివాయ, హరహర మహాదేవ, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా మనవి, రేపు ఉదయం జనవరి 1 కాబట్టి అందరూ కూడా నూతన సంవత్సరాది అని అనుకుంటున్నారు, కానీ ఇది ఆంగ్ల సంవత్సరాది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మన నూతన సంవత్సరాది ఏంటయ్యా అంటే హిందువులకి ఉగాది. కాబట్టి మనందరం ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఏం చేయాలంటే, మన మహిళలు ముఖ్యంగా రేపు ఉదయం ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుల్లో జనవరి 1 వద్దు ఉగాది ముద్దు అనేటువంటి విషయాన్ని, హ్యాపీ న్యూ ఇయర్ అనే పదానికి బదులు మనం ఈ విషయాన్ని రాయాలి. ఎందుకంటే మనం రాసింది చూసి 10 మంది దీన్ని ఆచరించగలగాలి. ఉగాది అనేది మన పండగ. ఎందుకంటే పరధర్మం ఇచ్చినటువంటి పండగలను చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. మన పండగలు మనం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటే చాలు. కాబట్టి ఈ విషయాన్ని మీరు హిందువులుగా భావించి మీరందరూ కూడా పాటిస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరన్నా చెప్పినా కూడా, నాయన మాది నూతన సంవత్సరం వచ్చి ఉగాది కాబట్టి ఇది కాదని చెప్పి మనస్ఫూర్తిగా మీరు చెబుతారని నేను ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని కూడా ముగ్గు వేసే మహిళామణులు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి జనవరి 1 వద్దు ఉగాది ముద్దు అనేటువంటి విషయాన్ని ముగ్గుల్లో రాసి ఈ సందేశాన్ని 10 మందికి తెలిసే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరహర మహాదేవ, ఓం నమ శివాయ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.